వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పిఆర్పి ఆద్యులు, అదేవిధంగా పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ దారా గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, మీ వీడియో కింద ఒక కమెంట్ చూశాను సార్. నేను ఏంటంటే అది రియల్ లైఫ్లో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ కమెంట్ చూసిన తర్వాత భయం వేసింది సిలిండర్ మోయాలంటే. ఏంటంటే ఒక బరువు ఎత్తేటప్పుడు నాకు భుజం పట్టేసింది సార్. దాన్ని నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే లేదు, ఇది సర్జరీ అవుతుంది నీకు, ఎందుకంటే మొత్తం అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి, అదేవిధంగా బోన్స్ స్ట్రక్చర్ కూడా షేప్ మారిపోయింది అంటున్నారు. అంటే ఏదైనా ఒక బరువు ఎత్తేటప్పుడు మనకు పట్టేసింది అని అంటే అది సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది బ్యాక్ బోన్ కావచ్చు, లేదంటే షోల్డర్ కావచ్చు. అంటే ఇట్లా బరువులు సడన్గా ఎత్తడం వల్ల సిలిండర్ కానీ సూట్ కేస్ కానీ, మన జిమ్ లో మన ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, అది ఇప్పుడు జిమ్ ట్రైనర్ చెప్తుంటారు, సార్ ఈరోజు 10 కేజీలు ఎత్తారు, రేపు 50 ఎత్తుతాం సార్, 50 అయిపోయి 70 ఎత్తుతాం సార్ అంటే వాడిది ఏం పోయింది, ఏం వీళ్ళు ఎత్తుతారు, టక్ అని పట్టేస్తుంది. అంటే అదేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి అసలు ఎందుకు సడన్. అంత ముందు వరకు నీకు నొప్పి లేదు, జిమ్ లో హ్యాపీగా చేసుకుంటున్నావు, నీకు కూడా అంతా బాగున్నావు, సిలిండర్ ఎత్తావు, ఏదో మనం సూట్ కేసులు ప్రయాణం అప్పుడు ఎత్తుతూ ఉంటాం, ఇంత ముందు వరకు నొప్పి లేదు, సడన్ గా ఎందుకు వచ్చింది, ఏదో జరిగింది. సో అలా 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 జరిగినప్పుడు సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఏం ట్రీట్మెంట్ చేయాలని ముఖ్యంగా, అది ఏం జరుగుతుంది, అది నడుములో కానీ షోల్డర్లో కానీ నెక్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ స్పైన్ అంటే నెక్ కానీ నడుము కానీ అంటే స్పైన్ రిలేటెడ్, స్పైన్ చుట్టూ ఉన్న మజిల్స్, ఆ మజిల్స్ మీద ఫేషియా ఉంటాయి. వీటిల్లో ఏదో ఒకటి దెబ్బతింటుంది. ఫేషియా క్రాక్ అయి ఉండొచ్చు, మజిల్ క్రాక్ అయి ఉండొచ్చు, కొంచెం డిస్క్లు ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతుండొచ్చు. సో షోల్డర్లో లిగమెంట్స్ ఉంటాయి, షోల్డర్లో మజిల్స్ ఉంటాయి, షోల్డర్ జాయింట్ ఉంటుంది, లేబ్రమ్ అని ఇంకొక ప్లేస్ ఉంటుంది, అవి కూడా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. నెక్లో కూడాను బోన్స్, లిగమెంట్స్, డిస్క్స్, నర్వ్స్. సో ఏదో వెళ్ళి ఏదో టెస్ట్ చేసుకొని అది ఏదో బయట పెట్టి దానికి ఆపరేషన్ చేసుకోవడం ద్వారా తప్పుదారిపోయే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కనుక్కోవాలి. లైట్ తీసుకునే ఇబ్బంది కదా సార్, లైట్ పడుకుంటావు, సడన్ స్పాజం వచ్చినప్పుడు 15-20 రోజులు నొప్పి తగ్గ లేస్తే పట్టుకుంటుంది. సో అందుకని ఇమీడియట్ గా ఒకవేళ అంత పెయిన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 రోజులు పెయిన్ కిల్లర్స్ అవి తీసుకొని వెయిట్ చేసి, ఓకే, దాని తర్వాత ఒక ఎంఆర్ఐ తీసుకోవాలి. ఎంఆర్ఐలో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి క్వాలిఫైడ్ అంటే ఎవరైతే ఈ నడుములో కానీ షోల్డర్లో కానీ సడన్గా బరువు ఎత్తిన తర్వాత నొప్పి ఆ స్ట్రక్చర్ని కనుక్కునే డాక్టర్ వెళ్తే ఆ ఎంఆర్ఐ ప్లస్ మీకున్న సిమ్టమ్స్ బట్టి ఆ కొరిలేషన్ చేయాలి. ఏదో ఎంఆర్ఐలో నీకు సడన్ పెయిన్ వచ్చింది, ఎంఆర్ఐలో చిన్న డిస్క్ ప్రొలాప్స్ ఉందని డిస్క్ బికావు అనుకో, వేస్ట్ నీకు, నువ్వు అలాగే ఉంటావు, దానివల్ల ఇంకా లేనిపోయిన కాంప్లికేషన్. స్పైన్ మీద ఒకసారి సర్జరీ ఏంటంటే నీకు మళ్ళీ నెక్స్ట్ టైం నొప్పి వస్తే ఇంకా స్పైన్ సర్జరీ ఇంకా ఫెయిల్ అవుతుంది. షోల్డర్ అయినంత కరెక్ట్గా అంటే ఇప్పుడు ఎంఆర్ఐలో ఉన్న చేంజెస్ డాక్టర్ గారికి హెల్ప్ అవుతాయి, అంతేగాని అందులో ఉన్న చేంజే నీలో పెయిన్ కారణం అని చెప్పడానికి లేదు. సో నీ బాడీలో అంత స్పాజం రావడానికి గల కారణం అనుకోవాలి. సో కొన్నిసార్లు సర్జరీ పోవాల్సి వస్తుంది అవసరమైతే, ఎక్కువ పాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ కరెక్ట్ కనుక్కోవాలి. దీనికి ఒకవేళ ఏదైనా ఇప్పుడు ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి వచ్చేసేసి ముడ్డి ఎముక దగ్గర పెయిన్ అంటుంటారు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే L5 ప్రాబ్లము, L5S1 ప్రాబ్లం అంటుంటారు, దానికి కూడా సర్జరీ అంటూ ఉంటారు. దానికి పిఆర్పి సూటబులా సార్? టైల్ బోన్ పెయిన్ అంటాం, లాస్ట్లో తోకముట్టి అంటారు. ఇట్లా కూర్చున్నప్పుడు ఆ బోను తగులుతా ఉంది అనుకో, లేదు ధన్మన్ కింద పడ్డావు, బటక్స్ మీద ల్యాండ్ అయినావు, చిన్న ఫ్రాక్చర్ అవుతుంది. కొన్నిసార్లు ఫ్రాక్చర్ కాకపోయినా కానీ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నాం, కొంతమంది పీటల మీద కూర్చుంటారు, పురోహితులు ఏమో కూర్చొని సిమెంట్ మీద చేస్తుంటారు. అప్పుడు ఏమవుద్ది, కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు అనుకో ఆ బోన్ టచ్ అవుతా ఉంటాయి, ఆ చుట్టూ లిగమెంట్స్ క్రాక్ అవుతాయి, మజిల్స్ క్రాక్ అవుతాయి. దీన్ని కాక్సిగోడైనియా అంటారు. ఆ లాస్ట్ ఎడ్జ్ లో ఉన్నది కాక్సిక్స్ బోన్ అనమాట, దాన్ని కాక్సిగోడైనియా అంటారు. ఇది కామన్, ఇది నిలబడి నడుస్తుంటే నొప్పే ఉండదు, కూర్చోగానే వస్తుంది. ఆ కూర్చోవడం కూడా ఇలా కూర్చుంటారు, కాకుండా ఇలా ముందుకు కూర్చుంటారు, వెనక్కి కూర్చోగానే అది టచ్ అవుతుంది. ఇంకొక కామన్ రీజన్ ఏంటంటే ఇట్లా దెబ్బ తగలడము, మనం చేసే పనులు హార్డ్ సర్ఫేస్ మీద కూర్చుని కాకుండా సడన్ గా వెయిట్ లాస్ అవుతుంది. ఇప్పుడు వెయిట్ లాస్ అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా. సడన్ వెయిట్ లాస్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది 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 టైల్ బోన్, ఇది బటక్. వెయిట్ లాస్ లో బటక్ కూడా సన్నగా వద్దా, ఇది సన్నగా అయినప్పుడు ఏమవుతుంది, ఇది కింద తగులుతుంది.
ఇంతకు ముందు మీకు బటక్ లా ఉన్నది, లా ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తుంటది. బటక్స్ ఎప్పుడైతే సన్నగైనో ఇది కింద తగులుతుంది. అవును, సో అది ఎప్పుడు డాక్టర్ గారు అడగాల్సింది ఏంటంటే ఈ టైల్ బోల్ పెయిన్ వచ్చి ఈ మధ్య బాడీ వెయిట్ తగ్గావా? అవును సార్, నేను కీటో డైట్ చేసి నేను ఆకులు అలమలు తిని అన్నం తినకుండా ఆ ఆయిల్ ఈ ఆయిల్ తిని తగ్గాను సార్ అంటాడు. అటువంటి వాళ్ళలో కూడా జరుగుతుంది. సో దీని ట్రీట్మెంట్ ఏంటి? దీనికి సర్జరీస్ లేవు. నాకు సర్జరీ అంటే చాలా రేర్గా సర్జరీస్, అంటే ఆ టిప్ ఉంది కదా, టిప్ని కట్ చేసేస్తారు. దాంతో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో దీనికి మనము పెయిన్ మేనేజ్మెంట్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. చిన్న ఇంజెక్షన్తో, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ట్రిపుల్ మాన్యూర్ టెక్నిక్ అని చిన్న ఇంజెక్షన్తోనే దాన్ని రికవర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డిస్కుల దగ్గర గుజ్జు అరిగిపోయింది అంటుంటారు సార్, మోకాళ్ళలో ఎట్లా ఉంటుందో డిస్కుల దగ్గర కూడా ఉంటుంది కదా, వాటికి కూడా యూజ్ చేయొచ్చా సార్ ఇది? డిస్కులో గుజ్జు ఉండదు, డిస్కే గుజ్జు. రెండు బోన్స్ మధ్యలో ఉన్న కుషన్ లా ఉంటుంది. ఆ కుషన్ పక్కనే నర్వ్ పోతుంటుంది. ఈ డిస్క్ కానీ వెనక్కి వచ్చింది అనుకో, నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది, అప్పుడు సయాటికా వస్తుంది. సో అది కాకుండా నడుము నొప్పికి ఇంకో కారణం, బోన్కి మధ్యలో చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి. మొక్కలు లాంటి పెద్ద జాయింట్, చిన్న జాయింట్, ఆ జాయింట్స్ అరుగుతాయి. దానికి కూడా పిఆర్పి చేయొచ్చు. తర్వాత మజిల్స్ డ్యామేజ్ అయి ఉంటాయి, మజిల్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి కొన్నిసార్లు. సో దానికి పిఆర్పి వాడచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఫేమస్ తెలుగు యాక్టర్కి స్టంట్లో ఏదో ఇంజరీ అయింది. ఇక్కడ ఆయన మొన్న ఒక ఏదో ఫంక్షన్లో ఫ్యాన్ వచ్చి ఇట్లా పట్టుకోపోయాడు, బట్ వద్దు నాకు నొప్పి ఉంది అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం జరిగి ఉండొచ్చు అంటే, పడి ఉంటారు ఫైట్ చేస్తూ, ఇక్కడ మజిల్స్ క్రాక్ అయి ఉండొచ్చు, లేదు దాని బోన్ కూడా క్రాక్ అయి ఉండొచ్చు, రిబ్ కదా, లేదు మజిల్ క్రాక్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు జనరల్గా ఆయన చూసే డాక్టర్స్ రెస్ట్ అనేస్తారు. రెస్ట్ అంటే ఏంటి? ఒకవేళ మజిల్ కానీ క్రాక్ అయింటే అది హీల్ అవ్వడానికి 3 నెలలు పడుతుంది. 3 నెలల వరకు ఆయన షూటింగ్, 3 నెలల వరకు యాక్టివిటీ. ఇటువంటి కేసులో పిఆర్పి పనిచేస్తుంది. అది పిఆర్పి చేంజ్ ఒక 2-3 వీక్స్లో రికవర్ అయ్యచ్చు. సింపుల్ లాజిక్. ఇప్పుడు పడ్డాడు, ఇక్కడ బోన్ అన్న ఫ్రాక్చర్ అయిండాలా, మజిల్ అన్న టేర్ అయిండాలి. బోన్ ఫ్రాక్చర్ అయితే ఆ నొప్పి తగ్గించడానికి వేరే ట్రీట్మెంట్ ఉంది పెయిన్ మేనేజ్మెంట్. మజిల్ క్రాక్ అయింది అనుకో పిఆర్పి. అంటే పిఆర్పి అన్నిటికీ సూటబుల్. మజిల్ క్రాక్ అయిందండి, నీ పిఆర్పిలో ఏముంటాయి? గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్రాక్ అయిన ప్లేస్లో గ్రోత్ ఫ్యాక్టర్స్. ఎందుకు గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్న పేరు ఎందుకు పెట్టారు? నేను పెట్టానా? సైంటిస్టులు పెట్టారు. గ్రో చేస్తాయి. ఇప్పుడు నువ్వు రెస్ట్ ఇచ్చి ఆయన నొప్పితో బాధపడే కంటే ఇది ట్రై చేయి. ఆయన బ్లడ్లోని సెల్స్ తీసివేయడం ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? నేను సర్జరీ చిన్న ఇంజెక్షన్తో. సో పీపుల్ షుడ్ నో. ఆయన కూడా తెలుసుకోవాలి. ఎందుకు బాధపడాలా? అది జరిగి కూడా 3-4 వారాలు అయినట్టుంది. నేను ఈ మధ్య ఏదో రీల్లో చూస్తున్నప్పుడు పాపం వాడు ఫ్యాన్ వచ్చి పట్టుకోవాలి. చాలా వరకు చాలా అవేర్నెస్ రావాలనుకుంటా. చాలా అవేర్నెస్ రావాలి. నీకు ఇంకొకటి, ఓన్లీ మోకాళ్ళ గుజ్జు తర్వాత నడుము నొప్పి అనుకుంటా ఉంటారు, కానీ చాలా వాటికి ఉంది. చాలా ఇప్పుడు ఏంటబ్బా పిఆర్పి అన్నది 30 సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకుంది? ఒకవేళ అది పని చేయకపోతే దాన్ని తీసేస్తారు. ఈరోజు నేను 2017లో స్టార్ట్ చేసినప్పుడు ఒకటే ఒక కిట్ ఉండేది పిఆర్పి. ఈరోజు 30 కిట్లు ఉన్నాయి మార్కెట్లో. ఎందుకు వచ్చాయి? దాని మీద నమ్మకం ఉంది ప్రజలకి. డాక్టర్లకి ఉండాల్సిన అవసరం లేదు, జనాలకు ఉంటే చాలు. పబ్లిక్ డిమాండ్ ఇది. పిఆర్పి అన్నది చాలా కండిషన్స్కి తెలుసు అని దగ్గర 50-60% జనరల్ పాపులేషన్కి తెలుసు. కొంతమంది డాక్టర్లు దీన్ని ఓర్చుకోలేక దాని గురించి నెగిటివ్ మాట్లాడతారు. తప్పేం లేదు, మాట్లాడి వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి ఇట్లా ఆన్సర్ చెప్తాం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో ఏదైనా ఒక పెయిన్ వచ్చింది అని అంటే ముందుగానే భయపడిపోయి మీరు ఏదో మరీ మీకు తెలియని వైద్యం తీసుకునే కంటే ఇట్లాంటి పెయిన్ మేనేజ్మెంట్లో పిఆర్పి కూడా సూటబుల్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇట్లాంటి పెయిన్స్ ఏదైనా అది లెగ్మెంట్ కావచ్చు, లేదు అని అంటే మజిల్ కావచ్చు, ఇట్లాంటి పెయిన్స్ వచ్చినా కూడా పిఆర్పి సూటబుల్. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.